కొంతమంది మాట్లాడుతున్నారు ఎవడాడు నన్ను తిరగొద్దు అనేటోడు ఎవడాడు వాడిదేంది గుత్తాధిపత్యము దొరల రాజ్యమా దళితుని దళిత దొరని తన్ని తరుముతాయేమో కూడా దళితులే మర్చిపోయినట్టున్నారు మీరు అయితే ఆయన దళితుడే కొంతమంది అదే ఆయన దళితుడైతే తిరగొద్దా అంటే వాళ్ళ ఏరియా అయితే గుత్తాకి తీసుకుర్రా ఏం రాజ్యమా రాజులా ఎమ్మెల్యే అంటే వాళ్ళే రాజ్యం అధికారంలో నియోజకవర్గంలో వారే రాజు అన్నట్టే కదా లెక్క వాడికి ఆడే రాజు కాంగ్రెస్ పార్టీలా ఎవరు రాజు ఉండడు ఇక్కడ అందరు రాజులే ప్రతి ఒక్క కార్యకర్త రాజే తిరగబడితే రాజ్యం ఊడిపోతుంది. ప్రీతం గారికి తుంగతుర్తికి ఏం సంబంధం లేదు వారి నియోజకవర్గాల్లో కూడా పర్యటించడానికి వీలు లేదని చెప్పి కార్యకర్తలే మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు టార్గెట్లు పెడతారా ఎవడాడు అన్ని ఉట్టి మాటలు నన్ను అడ్డుకునే శక్తి ఎవరికి లేదు నేను రాష్ట్రంలో ఎక్కడికైనా పోతే ఏ నియోజకవర్గం పోతా రాష్ట్రంలో పరిస్థితులు వేరు కానీ తుంగతుర్తిలో జర వేరుంది అంటున్నా తుంగతుర్తిలో ఏముంది సపరేట్ గా ఎమ్మెల్యే గారు మీతోటి మంచి కలివిడిగానే ఉంటారా మాట్లాడుకుంటా మాట్లాడుకోము అదే అంత సమయం నాకు లేదు నాకంత సమయం లేదు నేను అట్లా సమయం కల్పిస్తా మాట్లాడతారా సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతా అవసరం లేదు నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారి పనులు వాళ్ళు చేస్తున్నారు నా పనులు నేను చేస్తున్నా నాకు అవసరపడ్డ రోజు తప్పకుండా నేను కాల్ చేస్తా వారికి అవసరపడ్డ రోజు వాళ్ళు నాకు కాల్ చేస్తారు. మీరు చాలా విచిత్రంగా సమాధానం చెప్తున్నారు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే తోటి మీరు మంచి కలివిడిగా ఉంటారు సత్సంబంధాలు ఉంటాయి కమ్స్ టు తుంగతుర్తికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా అంటే పని పడలే సార్ నాకు పని పడలే అంటే పని ఉంటేనే మాట్లాడతారా మరి పని లేకుండా పొద్దు గల కాల్ చేయడానికి నాకేమన్నా కేటీఆర్ తిరుపతి రెడ్డి వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు మాట్లాడుకోరు 10 సార్లు అట్లా కాదు కదా అట్లాగా ప్రీతమన్న మీరు ఒక అఫీషియల్ కార్పొరేషన్ చైర్మన్ వారు ఒక స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మీకు ఇన్విటేషన్ వస్తే పోతారా వెళ్తారా తప్పకుండా పోతా పోనని నేను చెప్పట్లే కదా తప్పకుండా పోతా నాకు నన్ను మర్యాద ఇచ్చేటోని నేను మర్యాద ఇస్తా మర్యాద చేసిన అవసరం. సో ఎమ్మెల్యే గారి నుంచి మీకు ఏ విధమైన మర్యాద కావాలనుకుంటున్నారు మీరు? నాకు ఏమొద్దు, నా ప్రజలు నాకు ఇచ్చే మర్యాద చాలు, వాళ్ళ గుండెలలో నాకు ప్రేమ చాలు. సేపు మీరు ఈ కెమెరాల ముందు సామరస్యంగా మాట్లాడినా మందుల సామిల్ గారి మధ్యలో ప్రీతం గారి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనే విధంగా ఉంది అని చెప్పి ఒక తీవ్రమైన చర్చ అయితే నడుస్తుందన్న, దీన్ని మీరు ఎప్పుడు బ్రేక్ ఇవ్వబోతున్నారు అంటున్నా? స్థానిక సంస్థ ఎన్నికలకు అన్నీ వస్తాయి బయటికి. కష్టపడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాదని ఎవరిని ముందర పెట్టినా ప్రీతం విశ్వరూపం ఉంటుంది, ప్రతాపం ఉంటుంది. బెదిరిస్తున్నారా, హెచ్చరిస్తున్నారా? ఏమని అనుకోండి, కష్టపడే కార్యకర్తని కాదనంటే బెదిరిస్తున్నారా అంటున్నా. కష్టపడే కార్యకర్తని కాదనంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కంచుకోట. వాళ్ళని కాదని చేస్తే ఊకోను. రేవంత్ దగ్గర పోయి కూర్చుంటా, బరాబర్కి తీసుకొని కూర్చుంటా. రేవంత్ కారు కూడా ఎక్కనియా, కారు ముందర కూర్చుంటా. ముఖ్యమంత్రి గారినే కారు ఎక్కనియరా? మా అన్న ముఖ్యమంత్రి తర్వాత పోయి కూర్చుంటా, అన్న ఇది జరుగుతుంది అని చెప్తా. మా మాట రేవంత్ అన్న కాదన్నాడు, అంత నమ్మకం 100%. రేవంత్ అన్న కాదనకపోతే మిమ్మల్ని కాదని వారికి టికెట్ ఇవ్వాల్సిన రేవంత్ అన్న నాకు చెప్పిండు కదా, ప్రీతం నేనున్న అవకాశం ఆయనకి ఇద్దామని చెప్పిండు కదా. రాజగోపాల్ రెడ్డి గారితో వచ్చిండు పార్టీలకి. రాజగోపాల్ రెడ్డి గారితో వచ్చినప్పుడు ప్రీతం ఆయనకు అవకాశం ఇద్దాం, నువ్వు ఉండు అన్నారు. ఓకే అన్న అంతకంటే ఎక్కువ ఉంటుంది. అందరికంటే ఫస్ట్ కార్పొరేషన్ నాకు ఇచ్చిండు రేవంత్ అన్న, అందరికంటే ఫస్ట్ ఇచ్చిండు తెలుసా. అంటే జియోలు వెళ్ళినాయి జియోలు తర్వాత వెళ్ళినాయి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ డిక్లేర్ చేసిన కార్పొరేషన్ నాదే. నాకు అంత ఇచ్చినప్పుడు మనకు అవసరం లేదు. నేను ఇంతవరకు ఎక్కడ కంప్లైంట్ చేయలే, నేను చెయ్యను. చాక్లెట్ బిస్కెట్ల గురించి కొట్లాడుకునేటోని కాదీడా. నా కాడ ఆ ఇసుక మీద వచ్చే పైసలో లేకపోతే కాంట్రాక్టర్ల దగ్గర వచ్చే కమిషన్లో ప్రీతం ఏలు పెట్టి నాకు ఇందులో వాటా కావాలి చేయాలి అనేటోడైతేనేమో బాధ. మీ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత అరే ప్రీతం పని అయిపోయింది, రాజకీయంగా అతన్ని ఇక బొందబెట్టేసినాం, ఆయన ఏదో చిన్న చిన్న పదవులు తీసుకొని ఉండేటోడు తప్ప నియోజకవర్గానికి వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి మీరు చెప్పిన స్థానిక పెద్ద లీడర్లే మాట్లాడినట్టు నేను డైరెక్ట్గా విన్న పరిస్థితులు ఉన్నాయన్న, వారికి ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నా, ఎవడెప్పుడు వస్తాడనేది ఆటోమేటిక్గా నిర్ణయిస్తారు. ఇప్పుడు మనకి ఎట్లన్నా పునర్విభజన జరుగుతుంది, మీరు 3 దఫాల ఎన్నికలుగా పునర్విభజన జరుగుతుంది, పునర్విభజన జరగనివ్వండి. ప్రీతం గాడికి 20 సంవత్సరాలు ఉంటాడు బైసాబ్. అవును, మిగతా లీడర్ల ఏజ్లు కౌంట్ చేసుకోండి, వాళ్ళు 80-90కి వెళ్తారు. ఇట్లా చెప్పే మీ కాలం అంతా వృధా చేసుకుంటున్నారేమో. ఒక్కసారి వెనక చూస్తే అది చిన్న వయసులో మస్తు పదవులు అనుభవించిన ఏముంటది. రేవంత్ అన్న చిన్న వయసులో నాకు చాలా ఇచ్చింది తెలుసా, చాలా ఇచ్చింది. ఇంకా నాకేం కావాలి అంటే ఎమ్మెల్యే అయితేనే నేను ప్రజలకు సేవ చేయగలుగుతానా, లేదా చేయలేనా?
పదవి లేకపోయినా మీరు బలంగా కార్యకర్త ఎక్కడో కూడా అనుకున్న సందర్భాలు కూడా ఉండుంటాయి కదా మా ప్రజలకు కావాల్సిందే ప్రజలకు ఏం పని అవసరం ఉంటుంది తెలుసా? ఉమ్, ఓ పోలీస్ స్టేషన్లో ఏమన్నా అయితే అవసరం ఉంటుంది, ఓ ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమన్నా అయితే అవసరం పడుతుంది. ఎందుకంటే నాయకుడు పెద్ద ఏదైనా పంచాయతీలు ఉంటే అవసరపడతారు. ఉమ్, ఏ స్టేషన్ కాల్ చేసినా ఈరోజు నాగర్ గారి ప్రీతం మాట్లాడుతున్నానంటే అది సిఐ గారు కానివ్వండి, ఎస్ఐ గారు కానివ్వండి, ఏసీపీ గారు కానివ్వండి, ఓకే నా పేరుతోనే ఉమ్, ఈ పని ఉంది అని అంటే అవునా సరే బ్రదర్ చూసుకుంటామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఉమ్. అంటే ఆ పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. దానికి ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఏముంది? ఉమ్, కొంతమంది ఎమ్మెల్యే అయితేనే ఆ బ్రాండ్ పెట్టుకొని నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను అంటారేమో. ఉమ్. ప్రీతం గాడే ఓ బ్రాండ్, పేరే బ్రాండ్ అంటారా? వేరే బ్రాండ్. ఉమ్, మరియమ్మ లాకడ్డెత్తులో అవును. బొక్కలు నొక్కిపించినప్పుడే బ్రాండు, ఉమ్, శ్రీరామ్ రంగయ్య కేసులా కింద మీద చేసినప్పుడే బ్రాండు, ఓకే ఓ రేవల్లి రాజాబాబు చచ్చిపోతే రాష్ట్రం అంతా ఉద్యమం తీసుకొని చెలో మల్లారం అని పెట్టినప్పుడు ఓ బ్రాండు. ఫ్యాక్ట్ ట్రూ. ఈ రోజు కాదు బ్రాండు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ప్రీతం గాడు పులి, ఓకే అని మీరు వాడు అనుకుంటే వేట సరిపోదు కదా? చెయ్యడు, అని మీరు అనుకుంటే వాడు వేట సరిపోదు. చేయడు. పులి కూడా చాలా ఫ్రెండ్లీ యానిమల్ తెలుసా, ఉమ్, చాలా ఫ్రెండ్లీ యానిమల్. దాన్ని జోలికి వస్తే వేట చేస్తుంది. ఉమ్, నేను కూడా అంతే, ఉమ్. నగర రావు. మీరు ఇట్లా ముక్కుసూటిగా మాట్లాడతారు కాబట్టి రాజకీయ అవకాశాలు భవిష్యత్తులో మీకు తక్కువ. రాకపోతే ఏమవుతుంది బాయ్ సాబ్? 3 పూటలు తింటా వంటతా, ఉమ్, ఏముంది ఉమ్, అంటే రాజకీయాలు ఉంటేనే బతుకుతానా ఏంది, Okay. పదవులు ఉంటేనే బతుకుతానా ఏంది? ఉమ్, అట్లా ఉండదు. నా దగ్గరికి వచ్చిన నేను సేవ చేస్తాను బరాబర్, ఉమ్, 100%. కష్టాలు ఉన్నోడిని ఆదుకుంటా, ఉమ్, అది నా తత్వం, అది నా బ్లడ్లో ఉంది. ఓకే దానికి పదవులు కావాలి, ఎమ్మెల్యేనే కావాలి, ప్రీతం లేడీగా ఖతం అయిపోయాడు, వాడికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు. ఇందిరాగాంధీ గారు ఉమ్, మెదక్కి వచ్చి పోటీ చేసిరు. ఆనాడు స్థానికేతరులా స్థానికులా అని అడిగిర్రా? ఓకే మా రాహుల్ గాంధీ గారు వయనాడు నుంచి పోటీ చేసిండు. ఉమ్, ఈరోజు ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తున్నారు. సౌత్ నార్త్ ఉమ్, స్థానికేతలు అడిగిరా? ఉమ్, నేను స్థానికున్నా కదా పక్కన పెడితే, ఉమ్, నా తుంగదుర్తి ప్రజలల్లా Okay. మా నాయకుల గుండెలల్లో నేనున్నా. ఉమ్, నన్ను ఎత్తుకుంటారు, ఉమ్, బరాబర్ ఎత్తుకుంటారు. సరే మా గాదర్ కిషోర్ ఎక్కడి నుంచి వచ్చిండు మరి? ఉమ్, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే ఉమ్, స్థానికుడా, ఓకే కొన్నో చుండూరు అవతల, ఉమ్, ఆడ నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ వేసిర్రు. ఉమ్. 10 సంవత్సరాలు మోసిర్రు మా తుంగదుర్తి ప్రజలు. అది నేను మీ ఆడ ప్రజల గొప్పతనం అనుకోవచ్చా? మా ప్రజలు బంగారాలు, డైమండ్స్, ఉమ్, నిజంగా ఓకే మా తుంగదుర్తి ప్రజలు డైమండ్స్. ఉమ్, ఓ 3 మండలాలు ఒక తిరుగుంటాయి, 6 మండలాలు ఇంకో తిరుగుంటాయి. ఈ యాదాద్రికి వచ్చే మోత్కూరు, అడ్డగూడూరు ఉమ్, చాలా అంటే చాలా సాఫ్ట్. ఓకే మా శాలిగౌరవం నల్గొండకు పోయేవాళ్ళు, అవును అవును వాళ్ళు మనసుకు నచ్చితే ఎత్తుకుంటారు, మనసుకు నచ్చకపోతే తీసి కింద పడేస్తారు. ఇంకా 6 మండలాలు ఉన్నాయి, టెర్రర్ ఉంటుంది. ఇక ఆడవాళ్ళని కాదనేమన్నా అంటే అటు ఇటు చేస్తే 6 మండలాలు బొందబెట్టేస్తాయి. ఉమ్, మొత్తం ఓవరాల్ 9 చూసుకుంటే ఒక కుటుంబం లెక్క ఉంటుంది. ఉమ్. అద్భుతమైన కాన్స్టిట్యున్సీ, మీ మీ నియోజకవర్గం మీ కుటుంబ సభ్యులు అంటారు. 100%. ఉమ్, ఈవెన్ శామిల్ కూడా మా కుటుంబ సభ్యుడు, Okay. ఇంకా జాయిన్ అయ్యాడుగా మా దిస్ ఇస్ కుటుంబం. వెరీ బిగ్ స్టేట్మెంట్, పెద్ద స్టేట్మెంట్. మా కాంగ్రెస్ Bold పార్టీ, statement ఇది. మా కాంగ్రెస్ పార్టీ, ఉమ్. కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబమే. మరి మరి మీ కుటుంబ సభ్యుడితోటి మీరు కుటుంబంలో లొల్లినుండవా? అన్నదమ్ముల మధ్య లొల్లినుండవా? ఓకే. అత్త కూడల మధ్య లొల్లినుండవా? అట్లా కుటుంబం కాకుండా పోతుందా? మీ అన్నదమ్ములు ఇద్దరు కొట్టాడుకుంటే మీ ఇంటి పేరు మారుతాయా? ఉన్న పలంగా సామెలన్న మన ఇంటికి భోజనానికి వస్తే ఆహ్వానిస్తారా? అరే మంచిగా వండి పెడతా, తలకాయ కూర, బోటి, మాంసం, ఆయనకి ఇష్టం మీరే వండి అన్ని పెడతా, బరాబర్ పెట్టిపిస్తా. ఓకే దుష్మన్ దగ్గరికి కూడా ప్రీతం గారు ప్రేమగా పోతాడు, ఓకే వాళ్ళు వచ్చినా ప్రేమగా స్వాగతిస్తాడు. నాకు శామిల్ అన్నకి భూమి పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు, ఒక కుల పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అయితే ఉంది. ఏం పంచాయతీ లేదు. రాజకీయ పంచాయతీ అయితే ఉంది. ఎక్కడ ఉంది క్రియేషన్ అనవసరంగా? ఓకే ఏడుంది అంటే ఎక్కడన్నా కానీ ఏ వేదిక మీద మేము కలిసి పంచుకున్న రోజే రాలే. ఇంకా ప్రీతం గారు ఎప్పుడు ఒకటే, ఎప్పుడు ఒకటే. నేను ఒక కార్యకర్తని, ఇంకో కార్యకర్త బాధ ఏందో నాకు తెలుసు. ప్రీతం గారు కింద నుంచి వచ్చిండు, జెండాలు పట్టుకొని వచ్చిండు. జెండాలు మోసే కూలీని కాదు, నాయకులను తయారు చేసే నాయకుడిని. ఓ నాయకుడు అన్నప్పుడు వాడి ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. వాడిని ఓ లేబర్గా చూస్తే వాడు భరించలేడు. వాడు నాయకుడు కాబట్టి వాడిని నాయకుడిగానే చూడాలి, నాయకుడిగా ఎదిగిపించే ప్రయత్నం చేయాలి, కానీ తొక్కే ప్రయత్నం చేయొద్దు.